హలో పేరెంట్స్, ఈ వీడియో తీయడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పేరెంట్స్, మీ కిడ్కి 2 years వచ్చినా అమ్మ అని క్లియర్గా పిలవట్లేదా? బట్ మొబైల్ అన్లాక్ చేసుకొని తన ఫేవరెట్ వీడియో పెట్టేసుకొని చూస్తున్నాడా? పేరు పెట్టి పిలుస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదా? కానీ టీవీలో యాడ్ వస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడా? అప్పుడు మీ మైండ్లో డౌట్ వస్తుందా? స్పీచ్ ఏమన్నా లేట్గా వస్తుందా, లేదంటే నేనేదైనా మిస్ అవుతున్నానా అని? హాయ్ పేరెంట్స్, దిస్ ఇస్ మిస్ కిరణ్. ఈ వీడియోలో మీకు ఫియర్ క్రియేట్ చేయను, క్లారిటీ ఇస్తాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ ప్రాసెస్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అది డిసీజ్ ఏం కాదు. కొంతమందికి సైన్స్ పెద్ద కనిపించవు, మైల్డ్ ఆటిజం అయి ఉండొచ్చు. అండ్ కొంతమందికి సైన్స్ క్లియర్గా కనిపిస్తాయి, వాళ్ళకి ఆటిజం సివియర్గా ఉండొచ్చు. సో కంపారిజన్స్ వేస్ట్. పక్కింటి పిల్లోడు ఇలా ఉన్నాడేంటి, నా కజిన్కి 3 years టకటగా మాట్లాడేస్తున్నాడు అని వేరే కిడ్స్తో కంపేర్ చేయబాకండి. మీ కిడ్స్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయండి. ఈచ్ కిడ్ ఇస్ డిఫరెంట్. నార్మల్గా కిడ్స్ డెవలప్మెంట్ 8 to 9 monthsలో ఐ కాంటాక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 9 to 12 monthsకి పాయింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక అమ్మ రియాక్షన్స్ అబ్జర్వ్ చేయడం, తన జాయ్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. నా సటిల్ డిఫరెన్స్ చూద్దాం. చైల్డ్ ఏ కామ్గా ఉంటాడు, బట్ ఫ్రెండ్ పిలిస్తే సైలెంట్గా ఆడుకోవడానికి వెళ్తాడు, ఐ కాంటాక్ట్ ఉంటుంది. చైల్డ్ బి ఎంతసేపటికి తన ప్రపంచంలో తనే ఉంటాడు, పిలిస్తే 3-4 times అయినా సరిగ్గా రెస్పాండ్ అవ్వడు, ఆడుకోవడానికి పిలిస్తే వెళ్ళడు. మీ ఎక్సైట్మెంట్కి రెస్పాన్స్ తక్కువ. డిఫరెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రోవర్ట్ కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ స్లోగా మింగిల్ అవుతారు. ఆటిజం కిడ్స్కి సోషల్ కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్ ఛాలెంజింగ్గా ఉంటుంది. స్పీచ్ డిలే ఇట్ సెల్ఫ్ ఆటిజం కాదు, కానీ ప్యాటర్న్ ఇంపార్టెంట్. థింగ్స్ యూ నీడ్ టు వాచ్. 12 monthsకి బ్యాబ్లింగ్ అంటే చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు ఆర్ సౌండ్స్ చేయలేకపోవడం. 18 monthsకి మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడలేకపోవడం. 2 yearsకి 2 word సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేకపోవడం. ఆల్రెడీ వచ్చిన మాటల్ని మర్చిపోవడం. మనం మాట్లాడిన సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్నే రిపీట్ చేయడం, దీనిని ఎకోలేలి అంటారు. మనం క్వశ్చన్ వేస్తే రిప్లైగా ఆన్సర్ బదులు వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తారు. అది మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాన్వర్జేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ డిఫికల్టీ ఉండడం. 1 to 100 పర్ఫెక్ట్గా చెప్తాడు, ఏబిసిడి కూడా ఫ్లాలెస్గా చెప్పగలడు. అంటే ఏంటి? మెమరీ స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ సోషల్ లాంగ్వేజ్ స్కిల్స్ వీక్ ఉండొచ్చు. ఎవ్రీ లేట్ టాకర్ ఆటిజం కాదు, బట్ డిలే చేయడం కూడా సేఫ్ కాదు. అబ్జర్వ్ చేయాలి. సింగిల్ సిమ్టమ్ చూసి ప్యానిక్ అవ్వకండి. మీ కిడ్ ప్యాటర్న్ కాంబినేషన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకో 2 areas చాలా ఇంపార్టెంట్: రిపిటేటివ్ బిహేవియర్, సెన్సరీ డిఫరెన్సెస్. చాలామంది పేరెంట్స్ ఇది ఒక హ్యాబిట్ అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దాని గురించి మీరు డీప్గా తెలుసుకోవాలంటే వీడియో 2 అని కామెంట్లో టైప్ చేయండి. ఈ ఆటిజం వీడియో సిరీస్ని సపోర్ట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, చాలామంది ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి పేరెంట్స్కి మనమేమన్నా తప్పు చేస్తున్నామా కిడ్స్ విషయంలో అని చెప్పి ఒక కన్ఫ్యూజన్, ట్రామా అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. తెలిసి తెలియక ఒకవేళ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదైనా నెగిటివ్గా చెప్తారేమో అనే టెన్షన్లో ఏ నిర్ణయం తీసుకోలేక, లేదా ఏదో డయాగ్నోసిస్ అవుతే ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళల్లో కొంతమంది కన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పనని నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పేరెంటింగ్ విత్ మిస్ కిరణ్, టిపికల్ అండ్ స్పెషల్ నీడ్ కిడ్స్.